నా పేరు రెవరెండ్ ఎలీషా ముల్లంగి. ఈ సంఘానికి 2007వ సంవత్సరం నుంచి మరి సంఘ కాపరిగా నేను పనిచేయుచున్నాను. దేవుడు ఈ 17-18 సంవత్సరాల్లో ఈ సంఘంలో పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, అలాగనే సంఘస్థులు నన్ను ప్రేమించి అన్ని విధాలుగా నాకు సపోర్ట్గా ఉంటూ సంఘాన్ని వృద్ధి చేయడానికి మరి సహకరించిన విధానాన్ని బట్టి సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ 2015లో ఈ మందిర నిర్మాణం మేము ప్రారంభించడానికి ముందుగా 10లోనే నిర్మాణం కొరకు ఒక ఆలోచన చేశాం. ఆ సందర్భంలో మరి మిషనరీలు నిర్మించిన ఈ సంఘం ఒక అద్భుతమైనటువంటి వారి త్యాగంతో ప్రారంభించబడింది కనుక అదే లెగసీని కొనసాగించడానికి 2010 నుంచి 15 వరకు విశ్వాసులను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి దేవుని దగ్గర కనిపెట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండుననే వాగ్దానాన్ని పొంది తగిన సమయం, తగిన వ్యక్తులు, తగిన వనరులు అనేటువంటి నినాదముతో సంఘస్థుల ప్రార్థనలు, వారి శ్రమ, శక్తికి మించిన దాతృత్వంతో ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క పైసా కూడా మేము ఆశించకుండా, ఇస్తామన్న కూడా తీసుకోనకుండా కేవలము విశ్వాసుల యొక్క సమర్పణతోనే ఈ మంచి మందిరము నిర్మించబడిందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ, ఈ విషయంలో మమ్మల్ని బలపరిచి నడిపించిన దేవునికి, అన్ని విధాలుగా సహకరించిన సంఘస్థులకు కూడా హృదయపూర్వక మరి కృతజ్ఞతలు. ఇది ఒక లెగసీగా విశ్వాస కార్యాలు ఎలా ఉంటాయో చూపడానికి దేవుడు జరిగించాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ అద్భుతమైన మరి కట్టడాన్ని 10 సంవత్సరాలు మేము కొనసాగించి ఈ నెల 12, 13, 14 తేదీలలో ఈ ప్రతిష్ఠ ఆరాధనలు నిర్వహిస్తూ ఉండగా మరి నర్సాపేటలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ మాకు అన్ని విధాలుగా ఇచ్చారు. అటు ఆఫీసర్స్ కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి నాయకులు కానీ, అటు పొలిటికల్ గా ప్రభుత్వంలో ఉన్నవారు కానీ, ప్రజలు కానీ, మేము ఈ నిర్మాణంలో రోడ్లను ఉపయోగించుకుంటున్నప్పుడు కొంత ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సపోర్ట్ చేశారు. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ 12, 13, 14 జరిగే ఈ ప్రతిష్ట కార్యక్రమంలో మీ అందరినీ కూడా సంఘముగా ప్రేమతో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మాతో కలిసి ఈ దేవుణ్ణి గణపరచడంలో మీరందరూ పాలు పొందాలని, ఈ ఆరాధన అనంతరం మేము ప్రేమతో ఇచ్చే ప్రేమ విందుల్లో కూడా మీరు పాలు పొంది, ఈ సంఘం గత 113 సంవత్సరాలుగా ఎంతో మందికి ఈ మందిరము ఆశీర్వాదాన్ని అందించింది. కష్టాల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నవారు, డిస్టర్బెన్స్ లో ఉన్నవారు వచ్చి దీవించబడిన ఈ మందిరం ఇంకా రాబోయే భవిష్యత్ తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించాలని కోరుతూ, మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మరి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మీకు కూడా మా హృదయపూర్వక వందనాలు. ఈ నిర్మాణంలో మీరు కూడా ఆయా సందర్భాల్లో మాకు ఎంతగానో మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. 2012లో సెంటినరీ నిర్వహించిన